ఆ రోజున మంత్రిగా ఉండి విజయమ్మ మీద పోటీ చేసినోడు ఆయనకి పార్టీ వెళ్ళిపోతుందా? ఆ తర్వాతన చివరికి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులే తిరగబడి ఆయన ఓడించారు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇస్తే. అట్టంటే ఆయన అనేది జగన్ చూసి భయపడిపోయి ఆయన పార్టీ తీసుకుంటాడా? ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అటు వెళ్తారా జగన్ వదిలేసి? సిగ్గుండాలి కదా రాసేవాడికి, మాట్లాడేవాడికి, చెప్పేవాడికి. అది అయిపోయింది. రెండవది ఏంటి, షర్మిలకి విజయమ్మకి టికెట్ ఇప్పిద్దాం అనుకున్నాడు. ఇచ్చేవాడు జగను, ఇవ్వననేవాడు జగను. దానికి వివేకానంద రెడ్డి మర్డర్ చేయాల్సిందేంది? కామన్ సెన్స్ ఉండాలి కదా. అదేమంటే భారతీయ ఒత్తిడి. ఎస్, భారతీయ ఒత్తిడి టికెట్ ఇవ్వద్దని చెప్పింది అనుకుందాం. పోనీ ఇవ్వడు కదా జగను, బలవంతంగా వివేకానంద రెడ్డి గుంజుకుంటాడు ఇది బీఫారాలు ఇంట్లోకి వచ్చి. అతను ఎందుకు మర్డర్ చేయించాలి? ఇది ఒక ఆస్పెక్ట్ అయిపోయింది. రెండవ ఆస్పెక్ట్, అవినాష్ రెడ్డి చేయించాడు, జగన్ అతనికి అండగా నిలబడ్డాడు. అవినాష్ రెడ్డి ఎందుకు చేయించాలి? తన టిక్కెట్ ఇతను లాగేసుకుంటాడేమో అని. జగనే టిక్కెట్ ఇస్తే అతనికి 2 సార్లు, 3ఓసారి కూడా అతనికి ఇస్తే అవినాష్ రెడ్డి టికెట్ వివేకానంద రెడ్డి ఆడి నుంచి లాక్కోవాలి. ఎందుకు లాక్కోవాలి? ఎవడిస్తాడు టిక్కెట్టు? బీఫారం ఇస్తే గబక్కని చించేసుకుని రాసేసుకుంటాను కుదురుద్దా? లేదు కదా. అందులో జగన్ మొండోడు. జగన్ అవినాష్ రెడ్డిని నమ్ముతున్నాడు, వివేకానంద రెడ్డి నమ్మట్లా. సింపుల్ లాజిక్ అక్కడ. ఎందుకు? మోసం చేశాడు సొంత బాబాయే. రాజకీయ స్వార్థం కుటుంబంలో మనిషి